ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రతి వారం రిలీజ్ చేసే అంగప్రదక్షిణం సేవా టికెట్స్లో భాగంగా రేపు రిలీజ్ చేస్తున్న ఆన్లైన్ లక్కీ డిప్ అంగప్రదక్షిణం సేవా టికెట్స్ గురించి, ఇంకా నవంబర్ మంత్కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి. అవి ఏ దర్శనం టికెట్స్ ఏ తేదీలకు అవైలబుల్లో ఉన్నాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఆన్లైన్ లక్కీ డిప్ లో రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రదక్షిణం సేవా టికెట్స్. అంగప్రదక్షిణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 7/9/2024 Saturday will be available between 10 AM to 4 PM on 5/9/2024. అంటే సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజుకి సంబంధించిన అదనపు 250 అంగప్రదక్షిణం సేవా టికెట్స్ ని ఆన్లైన్ లక్కీ డిప్ లో తిరుపతి అర్బన్ మరియు తిరుమల లోకల్స్ మాత్రమే ఈ అంగప్రదక్షిణం సేవా టికెట్స్ కి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ అనేది అవైలబుల్లో ఉంటుంది. తిరుపతి మరియు తిరుమల లోకల్స్ ఎవరైతే రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో అంగప్రదక్షిణం సేవా టికెట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత లక్కీ డిప్ లో అంగప్రదక్షిణం సేవా టికెట్స్ కి సెలెక్ట్ అయినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది. అలా మెసేజెస్ వచ్చినటువంటి భక్తులు ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడ్వాన్స్ గా 500 రూపీస్ పర్ పర్సన్ కి పే చేయాల్సి ఉంటుంది. మీరు శనివారం రోజున అంగప్రదక్షిణం సేవలో పాల్గొన్న అనంతరం మీరు అడ్వాన్స్ గా పే చేసిన డిపాజిట్ అమౌంట్ అనేది తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఆన్లైన్ లక్కీ డిప్ లో రిలీజ్ చేస్తున్న అంగప్రదక్షిణం సేవా టికెట్స్ అనేవి కేవలం తిరుపతి అర్బన్ అండ్ తిరుమల లోకల్స్ కి మాత్రమే. నాన్ లోకల్ పీపుల్స్ కి ఈ ఆన్లైన్ లక్కీ డిప్ లో అవకాశం అనేది లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నవంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రేపు రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ November 2024 will be available for booking with effect to 5/9/2024 from 11:30 AM onwards. అంటే ట్రస్ట్ ఆర్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారు నవంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 5వ తారీఖు అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి డోనర్ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని నవంబర్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రేపు ఉదయం 11:30 కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ టికెట్స్ అనేవి భక్తులందరికీ కాదు, ట్రస్ట్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసినటువంటి డోనర్స్ కి మాత్రమే ఈ నవంబర్ టికెట్స్ రేపు ఉదయం 11:30 రిలీజ్ చేస్తున్నారండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం రోజున 57,817 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 17,592 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే 3,53,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనంకి భక్తుల్ని అనుమతించడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 8 గంటల తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి
దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పాను కదండి. అవి APSRTC అండ్ TSRTCలో బస్ టికెట్తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలలకి ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను APSRTC వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ వెబ్సైట్లో ఇక్కడ ఫ్రమ్ దగ్గర విజయవాడ అని టైప్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ టు దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 21వ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్పై క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ తేదీలో విజయవాడ నుంచి తిరుపతికి ఎన్ని బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ బస్ సర్వీసెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ TTD దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై ఒకసారి క్లిక్ చేశారు అంటే అక్టోబర్ 21వ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 22వ తేదీకి దర్శనం టికెట్ని బుక్ చేసుకోవడానికి 22వ తేదీ హైలైట్ అవుతుంది. సో 22వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో 203 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు నేను మాడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఈ డేట్ దగ్గర క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 29వ తేదీని సెలెక్ట్ చేసి సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక బస్ సీట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ TTD దర్శన్ క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే అక్టోబర్ 29వ తేదీ బస్ జర్నీ కాబట్టి 30వ తేదీకి దర్శనం టికెట్ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది. సో 30వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే ఆ తేదీలో మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 340 శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో 305 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇవ్వండి APSRTCలో బస్ టికెట్తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. ఇకపోతే TSRTCలో బస్ టికెట్తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఈ 2 నెలలకి కూడా ప్రస్తుతం అవైలబుల్లో ఉన్నాయి. ఆ అవైలబిలిటీని మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను TSRTC వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ నేమ్ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నా. అలాగే ఇక్కడ ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 23వ తేదీపై క్లిక్ చేసి ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని అలాగే డ్రాపింగ్ పాయింట్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ TTD దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి సెప్టెంబర్ 23వ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 24వ తేదీకి దర్శనం టికెట్ని బుక్ చేసుకోవడానికి 24వ తేదీ హైలైట్ అవుతుంది. సో 24వ తేదీపై క్లిక్ చేసుకొని ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. చూడండి సెప్టెంబర్ 24వ తేదీ హైదరాబాద్ నుంచి తిరుపతికి TSRTCలో బస్ టికెట్తో పాటుగా 201 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మాడిఫై సర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్
అక్టోబర్ 15వ తేదీని సెలెక్ట్ చేస్తున్నాను. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కావచ్చు, టీఎస్ఆర్టీసీ ద్వారా కావచ్చు బస్ టికెట్తో పాటుగా ఈ 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవ తేదీలకు మాత్రం రిలీజ్ చేయరండి. సో ఇప్పుడు నేను అక్టోబర్ 15వ తేదీని సెలెక్ట్ చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ ఒక బస్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ని కూడా సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. మళ్ళీ సేమ్ ఒక బస్ సీట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ ఈ క్యాలెండర్ పై క్లిక్ చేసి అక్టోబర్ 15వ తేదీ బస్ జర్నీ కాబట్టి 16వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. చూడండి అక్టోబర్ 16వ తేదీన 328 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఈ 2 నెలలకి కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అయితే అన్ని సిటీస్ నుంచి కాదు, కొన్ని మేజర్ సిటీస్ నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఈ టికెట్స్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలకి అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు టీటీడీ వారు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్న దర్శనం టికెట్స్ గురించి ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.